కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఎందుకంటే మొండికేషన్లు దేశంలో యుద్ధం జరగని ఇంకేమైనా జరగని మీరు చూడండి, హోమ్ మినిస్ట్రీ నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ ఈజ్ అన్ హై అలర్ట్. కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తుంటే వీళ్ళు మాత్రం అందాల పోటీ నిర్వహిస్తారు. పోలీసులు ఏం చేయాలి? అందాల పోటీల కాడ సెక్యూరిటీ ఇవ్వాలన్నా, హైదరాబాద్లో సెక్యూరిటీ ఇవ్వాలన్నా? ఆలోచించాలా? ఈరోజు దేశంలో ఎయిర్ స్పేస్ను రద్దు చేస్తున్నారు, ఫ్లైట్స్ను రద్దు చేస్తున్నారు, ఐపీఎల్ని రద్దు చేసిండు, అంత పాపులర్ స్పోర్ట్ని రద్దు చేసిండు, పోస్ట్పోన్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ అలాంటిది అందాల పోటీలు ఇప్పటికిప్పుడు ఎందుకు నిర్వహించాలి? 4 రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు కదా. రాష్ట్రంలో పండినటువంటి పంట ఈరోజు నీళ్ల పాలవుతున్నది, ఎవరు కొనుగోలు చేయడం లేదు. నెల రోజుల నుంచి కల్లాల కాడ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, పట్టించుకున్న నాదులు లేడు. ఒక ఎమ్మెల్యే తిరగాడు, ఒక ఎంపీ తిరగాడు, ఒక మంత్రి తిరగాడు. ఎందుకు కొనుగోలు చేస్తారంటే సమాధానం లేదు. కానీ అందాల పోటీలు నిర్వహించడంలో మాత్రం ఈ ప్రభుత్వం చాలా బిజీ ఉన్నదండి. చాలా దురదృష్టకరం. మీరు నిర్వహిస్తే నిర్వహించుకోండి, రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగేలా. ఎట్లా జరుగుతుంది కాబట్టి కనీసం ఆ నేషనల్ మీడియాలో అక్కడనో ఇక్కడనో ఏదైనా వస్తే ఓ వరంగా హైదరాబాద్ ఏదైనా జరుగుతుందని తెలుస్తుంది కనీసం. కానీ దాంతోపాటు మన ప్రజల గురించి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం దృష్టి మొత్తం అందాల పోటీ మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సహా అందరి దృష్టి దీని మీద ఉంది. రైతుల పరిస్థితి ఏం కావాలండి? కల్లాల్లో తడిచినటువంటి పంటను తర్వాత ఎవరు కొనుగోలు చేస్తారు? పెట్టినటువంటి పెట్టుబడి ఎవరు ఇస్తారు? జీవితాలు బుగ్గిపాలవుతుంటే ప్రభుత్వం మాత్రం అటు సైడ్ చూస్తూ ఉంది. దీని మీద కనీసం రివ్యూ పెట్టినా? అందాల పోటీల మీద ఒకటే రివ్యూలు. కానీ ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూలు పెట్టినా? మొన్నటి దానికి మీరు చూసింది కదా, ఉద్యోగస్తులు సమ్మెకు నోటీస్ ఇచ్చిండ్రు, ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చిండ్రు, డిగ్రీ కళాశాలల వాళ్ళు యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేసింది. సరే వాళ్ళని బతిమాలుకొని బామానుకొని వాళ్ళని మళ్ళీ మీ దారికి తెచ్చుకున్నారు. కానీ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ, ప్రభుత్వం ఇప్పటికైనా కూల్చివేతలు ఆపాలా? మీరు కూల్చేది ఒక షాప్నో ఒక డబ్బానో కాదు, పేద ప్రజల జీవితాన్ని కూలుస్తున్నారు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మ కూరగాయలు అమ్మి పండ్లు అమ్మి తన కుటుంబాన్ని సాగుతుంది. ఒక కిరాణం డబ్బా పెట్టుకొని ఒక కిరాణం అమ్ముకొని తన కుటుంబాన్ని సాగుతుంది. ఉన్న ఫలంగా రాత్రి వచ్చి ఆ డబ్బాను లేపేసి దాన్ని మొత్తం విధ్వంసం చేస్తే తన పిల్లలు ఏం కావాలి, తన కుటుంబం ఏం కావాలి? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మున్సిపల్ శాఖ అధికారులు ఎవరైతే ఈ షాపులను కూల్చివేషన్లో, ఈ చిన్న చిన్న వ్యాపార సముదాయాన్ని కూల్చివేషన్లో వాళ్ళు ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందాల పోటీకి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ కోసం ఒక 2 కోట్లు 3 కోట్లు ఇవ్వండి, తప్పేముంది దాంట్లో? మనిషికి ఓ 10 కోట్లు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా వ్యాపారం పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి. వాళ్ళకు మీరు ఒక మార్కెట్ క్రియేట్ చేస్తారా? వెండింగ్ జోన్స్ క్రియేట్ చేస్తారా? లేదా మీరే స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా లీజ్కి ఇస్తారా? వీటి గురించి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏ రకంగానైతే హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లగ్జర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, హెచ్సియు విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందో తప్పకుండా ఈ కూల్చివేతల విషయంలో కూడా, చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.